ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్నటువంటి సంఘర్షణలు ప్రభావంతో చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావటం, భారతదేశం దీనిపైన ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. దిగుమతి వ్యయాలను నియంత్రించడం కోసం డాలర్పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది ఒక శుభపరిణామం అని చెప్పాలి. మరి దీనిలో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ భాగమైనటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు భారత్కు ప్రధాన చమురు సరఫరాదారులుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 85% దిగుమతులపైన ఆధారపడి ఉంది. మరి 28% ఈ పై దేశాలపైనే ఆధారపడినటువంటిది. కాబట్టి దీన్ని లోకల్ కరెన్సీ రూపంలో దీని ద్వారా చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి. ఈ హెచ్చు తగ్గులు బ్యారెల్కు క్రూడ్ ఆయిల్ $70 నుంచి $110 మధ్య మారుతూ ఉండటం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నారు. దీని మీద అమెరికా ఆధిపత్యం కూడా తగ్గించేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి విధంగా తెలుస్తుంది. నమస్తే.